తమిళనాడు రాజకీయాలపైన మనం విశ్లేషణ చేద్దాం. ఎగ్జిట్ పోల్ బేస్డ్ గా ఎవరు గెలవబోతున్నారనే విషయం పైన. తమిళనాడులో 2021లో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అయినటువంటి పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసి 74% పోలింగ్ నమోదయ్యింది. 2026కు వచ్చేసరికి పోలింగ్ నమోదు 85% చేరుకున్నది. భారీగా పోలింగ్ నమోదైందని చెప్పేసి మనకు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? ఎంత పర్సంటేజ్ పోలింగ్ పెరిగింది అనే విషయం పైన మనం మొదటగా విశ్లేషణ చేద్దాం. 2021 అసెంబ్లీ ఎన్నికలు కనుక పరిశీలిస్తే 6.28 కోట్ల మందిలో 4.6 కోట్ల మంది ఓటు వేయటం వల్ల 74% పోలింగ్ నమోదయ్యింది. 2026కు వచ్చేసరికి డెలిసేషన్ ప్రక్రియ అంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టడం వల్ల ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ చేపట్టడం వల్ల 5.67 కోట్ల మందిలో 4.80 కోట్ల మంది ఓట్లు వేశారు. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే 85% వస్తుంది. కానీ ఓట్ల తొలగింపు 2021తో పోల్చితే మాత్రం కేవలం 3% పోలింగ్ మాత్రమే ఎక్కువగా నమోదైనట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే 2021లో 6.2 కోట్ల మందికి 4.6 కోట్ల మంది ఓటు వేస్తే ఇప్పుడు 77 లక్షల మంది ఓట్లు తొలగించడం వల్ల మనకు 4.80 కోట్ల మంది ఓటు వేశారు. 85%. 2021తో పోలిస్తే కేవలం మనకు 2% పైన పోలింగ్ నమోదయ్యింది. అంటే సుమారు 76% పోలింగ్ నమోదయ్యింది. అధిక పోలింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొత్తగా టీవీకే పార్టీ విజయ్ పెట్టడం వల్ల భారీగా పోలింగ్ నమోదయ్యింది. సేమ్ సిచ్యువేషన్ మనకి 2006లో కూడా విజయకాంత్ కొత్త పార్టీ పెట్టినప్పుడు అప్పుడు సుమారు 12% అదనంగా పోలింగ్ నమోదయ్యింది. 59% గత సంవత్సరం 2001లో ఉంటే 2006కు వచ్చేసరికి అది 71% పోలింగ్ నమోదయ్యింది. ఈ 12% పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే విజయకాంత్ పార్టీ పెట్టడం వల్ల సుమారు 50 నుంచి 55 లక్షల అదనపు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 20 లక్షల అదనపు ఓట్లు వచ్చాయి విజయ్ పార్టీ పెట్టడం వల్ల. రెండో కారణం వచ్చేసి 71 లక్షల ఓట్లు తొలగించారు సర్ ప్రక్రియ వల్ల. ఎక్కడైతే భారీగా ఓట్లు తొలగించారో చెన్నై కావచ్చు, సేలం, దిండిగల్ ఈ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ నమోదయ్యింది. ద్రవిడవాదం ఎప్పుడైనా సరే జాతీయవాదానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు అనే దానిపైన మనం విశ్లేషణ చేస్తే డిఎంకే పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. డిఎంకే పార్టీ సుమారు 135 నుంచి 140 స్థానాలు గెలవబోతోంది. అదే విధంగా అన్నా డిఎంకే పార్టీ 75 నుంచి 80 స్థానాలు గెలవబోతోంది. టీవీకే పార్టీ విజయ్ 10 నుంచి 15 స్థానాలు గెలవబోతున్నారు. అదే విధంగా టీవీకే పార్టీ విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల డిఎంకేకు ప్లస్ పాయింట్ అయ్యింది. అదే విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు